రాత్రంతా వర్క్, పగలంతా నిద్ర. సౌండ్స్ ఫెమిలియర్? మనలో చాలా మంది నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటాం. ఎందుకు? సింపుల్. నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇస్తారు, ఎక్స్ట్రా పే ఇస్తారు, క్విక్ ప్రమోషన్స్ ఇస్తారని చెప్పేసి. ఈ ఎక్స్ట్రా మనీ కోసం చాలా మంది ఇష్టంగానే నైట్ షిఫ్ట్ చూస్ చేసుకుంటారు. కానీ మనం ఒక్క విషయం మర్చిపోతున్నాం. ఆ ఎక్స్ట్రా మనీతో మనం మన హెల్త్ ని కొంటున్నామా అని చెప్పేసి. ఇస్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్ ఇన్ లాంగ్ రన్? అబ్బా ఏం పర్లేదు, వీకెండ్ లో కవర్ చేద్దాంలే అనుకుంటాం. కానీ లాంగ్ రన్ లో మన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో మీకు తెలుసా? ఈ రోజు మనం నైట్ షిఫ్ట్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్కాడియన్ రిథమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బాడీస్ ఇంటర్నల్ క్లాక్. దాని నుంచి సింపుల్ గా తెలుసుకుందాం. నెంబర్ 1, స్లీప్ ప్రాబ్లమ్స్. పగలు పడుకుంటే సరిపోతుంది అనుకుంటాం, కానీ అదంత ఈజీ కాదు. ఎందుకంటే బయట సన్, ఇంట్లో సౌండ్స్, ట్రాఫిక్ నాయిస్, డెలివరీ వాళ్ళ కాలింగ్ బెల్స్, వీటి మధ్యలో క్వాలిటీ స్లీప్ రావడం అనేది చాలా కష్టం. నెంబర్ 2, ఫెటిగ్ అండ్ బ్రెయిన్ ఫాగ్. ఈ స్లీప్ డెప్త్ వల్ల వచ్చే నెక్స్ట్ ప్రాబ్లం ఫెటిగ్. ఇది జస్ట్ ఫిజికల్ టైర్డ్నెస్ కాదు, మెంటల్ టైర్డ్నెస్ కూడా. అండ్ నెంబర్ 3 వచ్చేసి డైజెస్టివ్ ఇష్యూస్. మన బాడీ క్లాక్ లాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కి కూడా ఒక క్లాక్ ఉంటుంది. రాత్రిపూట అది స్లోగా రెస్ట్ మోడ్ లో ఉంటుంది, కానీ మనం నైట్ టైమ్ లో ఫుడ్ తినడం వల్ల అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. అండ్ నెంబర్ 4 వచ్చేసి మూడ్ స్వింగ్స్ అండ్ సోషల్ ఐసోలేషన్. సరిగ్గా నిద్ర లేకపోతే ఏమవుతుంది? చిన్నదానికి చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అయిన కార్టిసోల్ లెవెల్ పెరిగి మనం ఎప్పుడు టెన్షన్ గా, ఇరిటేటెడ్ గా ఉంటాం. చూసారు కదా, ఈ స్లీప్ ప్రాబ్లమ్స్, ఫెటిగ్, డైజెస్టివ్ ఇష్యూస్, మూడ్ స్వింగ్స్ ఇవి కేవలం స్టార్టింగ్ ట్రబుల్స్ కాదు. ఇవి మన బాడీకి మనం ఇచ్చే ఫస్ట్ వార్నింగ్ సిగ్నల్స్ అన్నమాట.